కష్టంలో ఉన్నప్పుడు స్నేహితుల యొక్క మనస్తత్వాలు, అలాగే నువ్వు పేదరికంలో ఉన్నప్పుడు బంధువుల యొక్క మనస్తత్వాలు బయటపడతాయి. నేస్తమా, విజయాన్ని చూసి మురిసిపోకండి. ఎందుకంటే అది తొలి అడుగు మాత్రమే, గమ్యం కాదు. నువ్వు అందరినీ సంతోషపెట్టడం చాలా కష్టంతో కూడుకున్న పని, కానీ నువ్వు అందరితో సంతోషంగా ఉండడం చాలా సులువైన పని. నేస్తమా, మీకు కుదిరినప్పుడు కాదు, ఎదుటి వారికి అవసరమైనప్పుడు చేస్తేనే దానిని సహాయం అంటారు. తొందరపడి కళ్ళతో చూసి నోటితో మాట్లాడేవారికి ఆవేశం ఎక్కువ, మాట్లాడకుండా మనసుతో చూసేవారికి, మౌనంగా ఉండే వాళ్ళకి ఆలోచన ఎక్కువ. నేస్తమా, గుర్తించుకో, సహాయం చేసే గుణం ఉన్నవాడు సాకులు వెతకడు. ఏ పరిస్థితుల్లో ఉన్నా తప్పకుండా చేసి తీరుతాడు. మీకు నోరు ఉంది కదా అని పదే పదే ఎదుటి వాళ్ళు బాధపడేలా మాట్లాడకండి. నేస్తమా, ఒక్కసారి దూరమైతే తెలుస్తుంది వారి విలువేంటో. మంచివారికి లభించే మొదటి బహుమానాలు అవమానాలు, అలాగే అపనిందలు ఏం కాదంటారా? సింహం వెనుక ఎన్ని శునకాలు మొరిగినా సింహం విలువ తగ్గిపోదు. అలాగే నీ వెనక ఎంతమంది ఏం చెప్పుకున్నా కూడా నీ విలువ తగ్గిపోదు. చింతించకండి. నేస్తమా, అందమైన వారు అడుగడుగున ఉంటారు, కానీ అందమైన మనసున్న వారు మాత్రం అరుదుగా ఉంటారు. కత్తిని ఎంత ప్రేమగా పట్టుకున్నా దానికి రక్తం చింతించడం మాత్రమే తెలుసు. అలాగే కొన్ని బంధాలు కూడా అంతే. నువ్వు ఎంతగా ప్రేమించినా సరే వారికి ఎదుటివారిని కష్టపెట్టడమే తెలుసు. నేస్తమా, గుర్తించుకో, జీవితం మీకు విజయాలను ఇవ్వదు, కేవలం మీకు అవకాశాలను మాత్రమే ఇస్తుంది.